కొరిసపాడు మండలంలో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ముద్దాయిల వివరాలను చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆదివారం రాత్రి కొరిసపాడు పోలీస్ స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పశువులు అపహరణకు గురవుతున్నాయంటూ రైతుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు సీఎం మల్లికార్జునరావు నేతృత్వంలో మేదరమెట్ల, కొరిసపాడు, పంగులూరు ఎస్ఐలు మహమ్మద్ రఫీ, సురేష్, వినోద్లు బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను గుడిపాడు వద్ద పట్టుకున్నట్లుగా చెప్పారు. వీరు మేదరమెట్లకు చెందినటువంటి రేగుల నాగార్జున, తమ్మవరంకు చెందినటువంటి పట్టు గురుస్వామిలుగా డీఎస్పీ జగదీష్ నాయక్ తెలియజేశారు. వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, టాటా ఏసీని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన చెప్పారు. వీరిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 14 కేసులు నమోదైనట్లుగా డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను రిమాండ్కు పంపుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మరియు విట్లేశ్వర్ సార్ అడ్మిన్ ఎస్పీ గారు బాపట్ల ఈ ప్రాంతంలో ఎక్కువగా గేదెలు పోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. దీనిని అరికట్టాలా, రైతులకు అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడమైంది మా అద్దంకి రూరల్ సిఐ గారికి, సిఐ మల్లికార్జునరావు. సో మేమంతా, నేను అద్దంకి రూరల్ సిఐ మరియు సిసిఎస్ బాపట్ల క్రైమ్ సిఐ ప్రేమయ్య కూర్చొని ఈ గేదెలు ఎక్కువగా పోతున్నాయి, అందుకోసం ఒక టీం ఫామ్ చేద్దామని ఉద్దేశంతో కొరిసపాడు ఎస్ఐ సురేష్, జేపంగులూరు ఎస్ఐ వినోద్ మరియు మేదరమెట్ల ఎస్ఐ రఫీ అందరినీ కూర్చొని మేము ఆలోచనలు చేస్తున్నాం దీన్ని అరికట్టాలని. అందులో భాగంగా పిచ్చికల గుడిపాడు అనే విలేజ్ దగ్గర వీళ్ళు ఇద్దరు అనుమానాస్పదంలో ఉన్నారని మాకు సమాచారం వచ్చింది మా సిఐ గారికి. వెంటనే ఎస్ఐలు వాళ్ళ సిబ్బందితో పోయి వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు రేగుల నాగార్జున, బుట్టు బంగారు స్వామి అనే ఇద్దరు అనుమానాస్పదంలో ఆటో పెట్టుకొని 2 వీలర్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర తనిఖీ చేస్తే 500 రూపాయలు ఉన్నాయి. ఇవి ఏమిటని అడిగితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో గేదెలు దొంగతనాలు చేసి మిర్యాలగూడ ప్రాంతంలో తెలంగాణలో అమ్ముతున్నామని ఒప్పుకున్నారు. మొత్తం దగ్గర 11 కేసులు. ఇక్కడే కాకుండా ప్రకాశం డిస్టిక్లో నాగులుప్పలపాడు, మేదిపాడు, ముండ్లముర్రు అనే మండలాల్లో ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. దగ్గర 17 గేదెలు, బర్రెలు మరియు 2 దూడలు వాటికి సంబంధించిన ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు డబ్బులు మరియు ఆ నేరానికి ఉపయోగించినటువంటి ఆటో మరియు బండి కూడాను సీజ్ చేసినాము. వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకొని రేపు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నామండి. థ్యాంక్ యూ.